నాటో దేశాలకి భారతదేశానికి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ డ్రోన్ ట్రైనింగ్ ఇవ్వటం. ఇట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండి. ఎందుకంటే ఇట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. కారణం ఏంటంటే మనం వెళ్ళి నాటో దేశాలకి డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేంతటి సామర్థ్యాన్ని మనం పెంచుకున్నామా అంటే చాలా కార్నర్స్ నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. చాలా కార్నర్స్ నుంచి. నిజంగా మనకు అంత సమర్థత ఉందా? మన సమర్థత ఉందా లేదని చెప్పే ముందర ఇది మళ్ళీ మనం వసాలైన దాంట్లో పార్ట్ కాదు. యుఎస్కి అడుగులకి అందులో భాగం కాదు. ఈ ప్రశ్నలన్నీ కూడా ఏంటంటే యుఎస్ సార్వభౌమాధికారం ముందు మనం సాగిలపడినట్టు అనే అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. నాటో దేశాలు యుఎస్ చెప్పినట్టు ఇప్పటివరకు వినేవి, ఇక ముందు వింటాయో లేదో నాకు తెలియదు. ఇప్పటివరకు మొన్నటి వరకు అయితే పరిస్థితుల్లో నాటో కంప్లీట్ యుఎస్ అంబ్రాలా కింద ఉంది. సరే, అది ఉన్నా లేకపోయినా యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ అయితే వాటి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ వాళ్ళు వచ్చి మన దేశానికి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ డ్రోన్ టెక్నాలజీ ట్రైనింగ్ తీసుకోవటం, దీని అర్థం ఏంటి? ఇది నిజంగా మన భారతదేశంలోని డ్రోన్ కంపెనీస్ ఎంత ఎదుగుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యుఎస్లో డ్రోన్స్ కంపెనీస్ తక్కువ లేవండి. యుఎస్లో కూడా నిజానికి డ్రోన్ కంపెనీస్ లేవు. మనం యుఎస్ నుంచి కూడా తీసుకుంటున్నాం రీపర్ ప్రెడేటర్ డ్రోన్ అని MQ-9BV. మరి అలాంటప్పుడు వాళ్ళే ఇవ్వచ్చు కదా ట్రైనింగ్. యూకేలో ఉన్నాయి. ఇప్పుడు నేటో అంటే మనకు తెలిసిందే, వెస్ట్లో చాలా పెద్ద పెద్ద దేశాలు, కెనడా కానివ్వండి, యూకే కానివ్వండి, ఫ్రాన్స్, జర్మనీ, ఈ అన్ని దేశాల్లో కూడా డ్రోన్ కంపెనీస్ ఉన్నాయి. కానీ మేబీ ఇవి కూడా ఇస్తూ ఉండొచ్చు, నేను ఇవ్వట్లేదు అనట్లే, ఇస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళు మన్ని కూడా కన్సిడర్ చేశారంటే మన సంస్థని కూడా ఇది మన గర్వకారణం. భారత్ డ్రోన్ కంపెనీస్ ఇప్పుడు ఆన్ పార్ విత్ వెస్ట్రన్ డ్రోన్ కంపెనీస్ ఉన్నాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. అండ్ ఇది అచీవ్మెంట్ కింద నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ 2 minutes అండి. ఈ అచీవ్మెంట్ ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే డ్రోన్వి ఇప్పుడు మనం చూసుకుంటే ఇజ్రాయెల్లో కానివ్వండి, ఈ ఇందాక చెప్పిన వెస్ట్రన్ కంట్రీస్లో వీళ్ళు ఎప్పటి నుంచో డ్రోన్స్ వాడుతూ వచ్చారు. వాళ్ళ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, వాళ్ళ డ్రోన్ సుపీరియారిటీ కానివ్వండి, రకరకాల డ్రోన్స్ తయారు చేయడం వాళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి చేస్తున్నారు. కానీ మన దగ్గర ఇది ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఆర్మేనియా అజర్బైజాన్ వార్ తర్వాత గాల్వాన్ క్లాషెస్ తర్వాత అంటే 2020 తర్వాత వేగం పుంజుకుంది. అంటే కేవలం 6 ఏళ్లలో మనం అభివృద్ధి చెందామో ఇదొక ఉదాహరణ. అండ్ ఈ సంస్థ ఇప్పుడు ఐడియా ఫోర్జ్ అనే ఒక సంస్థ ఇస్తోందండి ట్రైనింగ్. చాలా పెద్ద అచీవ్మెంట్. హైదరాబాద్ లేదు, మహారాష్ట్ర బేస్. భారత్ ఇందాక మీకు చెప్పాను, గాల్వాన్ తర్వాతే మనం డ్రోన్స్ తీసుకోవడం మీద దృష్టి పెట్టాం, మన ఓన్ డ్రోన్స్ తయారు చేయడం మీద. అలా చేస్తున్న క్రమంలో డ్రోన్స్ మనం భారత్లో తయారై భారతీయ సంస్థ తయారు చేసిన డ్రోన్స్ తీసుకుంటున్న ఫస్ట్ కంపెనీలో ఒకటి ఐడియా ఫోర్జే. ఇప్పుడు అదే సంస్థ నేటో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తోంది. అంటే వాళ్ళు బేసికలీ ట్రైనింగ్ ఏంటంటే సర్వేలెన్స్, రికాన్సెన్స్, అంటే మామూలుగా డేటా గ్యాదరింగ్, ఎలా ప్లాన్ చేయాలి, ఏ డేటాను ఎలా అనలైజ్ చేయాలి, ఇదంతా అనమాట. యుద్ధం ముందు సన్నాహాలు అనుకోవచ్చు, డేటా ఇన్ఫర్మేషన్. సో అంటే మన డ్రోన్ కేపబిలిటీ ఎంత ఉంది అనేది ఇది ఒక ఉదాహరణ. మనం చూసుకున్నట్టయితే కనుక చాలా రకరకాల వార్తలు వస్తాయి. యుఎస్ మామూలుగా తాలిబాన్ మీద ఇది వరకు స్ట్రైక్స్ చేసినప్పుడు కానివ్వండి, ఇజ్రాయెల్ డ్రోన్ స్ట్రైక్స్ చేసినప్పుడు, ఈవెన్ మనం కూడా కొన్ని స్ట్రైక్స్ చేసినప్పుడు మన డ్రోన్స్ని పంపించే డేటా గ్యాదరింగ్ అంతా చేసామని. ఎందుకంటే మన శత్రువు ఎక్కడున్నాడు, వాళ్ళ దగ్గర ఇన్స్టాలేషన్స్ ఎలా ఉన్నాయి, పాస్ అవ్వాలి అంటే కనుక ఏ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఆ వీక్ పాయింట్స్ దాటిన తర్వాత ఎక్కడెక్కడ ఎంతెంత మంది ఉన్నారు, మనం వాడాలి, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టాలా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ పంపాలా, లేకపోతే ఆ డ్రోన్స్ ఇనఫ్, ఇఫ్ డ్రోన్స్ ఆర్ ఇనఫ్, ఎన్ని డ్రోన్స్, ఎలాంటి రకమైన డ్రోన్స్, ఎన్ని వెపన్స్ వెళ్ళాలి, ఇలాంటిదంతా చెయ్యాలి అంటే కనుక వీ నీడ్ డేటా, వీ నీడ్ ఇంటెల్. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఎంత ఇచ్చినా సరే లైవ్ది కావాలంటే కనుక డ్రోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అలాంటి డేటా గ్యాదరింగ్లో మన కంపెనీ నేటో ఫోర్సెస్కి ఇస్తోంది అంటే కనుక ఇట్ షోస్ మనం ఎంత ఎదిగాము అని. చాలామంది మన సంస్థల మీద కొన్ని మీరు రాహుల్ గాంధీ గారు అన్నారు కాబట్టి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అంటుంటారు, లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశారు, ఈ ఇయర్ కూడా అంటూ వచ్చారు, మన దగ్గర డ్రోన్స్ లేవు, చైనీస్ డ్రోన్స్ ఆర్ సుపీరియర్ అని. సో వాటికి సమాధానం, దానికి ఇది ఒక చిన్న సమాధానం. అంటే సింబాలికల్గా మనం దానికోసం అని చెప్పి ఇది వచ్చిందని అనట్లే, ఇది ఒక చిన్న ఉదాహరణ. కలిసి కాకతాళీయంగా జరిగిన సంఘటనలే. సో ఇవాళ మనం సంతోషించాలి, మన దేశానికి చెందిన ఒక సంస్థ ఇవాళ నేటో దేశాలకి డ్రోన్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇవ్వటం. వాళ్ళు యుఎస్ దగ్గర తీసుకోలేక కాదు, యుఎస్ ఇవ్వలేక కాదు, బట్ మన సమర్థతకి సంబంధించి లభించిన ఒక పెద్ద గుర్తింపుగా అయితే మనం దీన్ని చూడాలి. 100% రైట్.